వారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా రొటేరియన్ గోపిరెడ్డి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ శ్రీ సిహెచ్ శంకరన్ రాజు ఐఆర్ఎస్ ఏలూరు సిజిఎస్టి డివిజన్ లో పనిచేస్తున్నారు. రాజుగారు కేరళ వాస్తవ్యులు. 1985 సంవత్సరంలో హైదరాబాద్ జోన్ లో సర్వీస్ ఇన్స్పెక్టర్ గా సెంట్రల్ ఎక్సైజ్ లో జాయిన్ అయినారు. గతంలో విజయవాడ కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ లో పనిచేసి ఉన్నారు. శ్రీ సిఎస్ శంకరన్ రాజు ప్రస్తుతం సిజిఎస్టి డివిజన్ ఏలూరులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ శంకరన్ రాజు గారిని వేదికపై ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాను. వారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కొటేరియన్ పాలదాస్ శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను. అడిషనల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ గుంటూరు శ్రీ వి నాగేంద్రరావు ఐఆర్ఎస్ గారు పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం వాస్తవ్యులు. వీరు ఎంఏ ఎకనామిక్స్ మరియు బిఎల్ డిగ్రీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొంది ఉన్నారు. 1997 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణులై ఉద్యోగ బాధ్యతలు కోయంబత్తూరు, చెన్నై, మేరట్, మంగళూరులో చేసి ప్రస్తుతం గుంటూరులో అడిషనల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014-15 సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డు పొంది ఉన్నారు. యుఎస్ఏ, సింగపూర్, కొరియా, బ్యాంకాక్ లలో జరిగిన అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ఉన్నారు. వి నాగేంద్రరావు ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ జిఎస్టి గుంటూరు కమిషనరేట్ వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని రొటేరియన్ భూపతి ఆదినారాయణ గారు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షులు రొటేరియన్ నాగేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాం. Prayer by Rotarian PSVN Ghosh. ఈరోజు ఒకే దేశం ఒకే పన్ను జిఎస్టి అమలు వల్ల మన దేశం ఆర్థిక స్వావలంబనం సాధించి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ విచ్చేసినటువంటి వారందరికీ చక్కని అవగాహన కలగాలని ఆకాంక్షిస్తూ ప్రార్థన చేస్తున్నాం. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇది ఆర్థిక సంబంధమైనది కాబట్టి శ్రీ సూక్తంలోని ఒక చిన్న శ్లోకాన్ని కూడా లక్ష్మీదేవి శ్లోకాన్ని ధనమగ్నిర్ధనం వాయు ధనం భూతాని పంచ ప్రభూతైశ్వర్య సంధాత్రీం ధనలక్ష్మీం నమామ్యం. Goods and Service Tax (GST)
కేంద్ర ప్రభుత్వం జూలై నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. ఈ సందర్భంగా మా నిడదవోలు రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ వి నాగేంద్రరావు అడిషనల్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ జిఎస్టీ గుంటూరు కమిషనరేట్ వారికి, శ్రీ శంకరన్ రాజు అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ జిఎస్టీ ఏలూరు డివిజన్ వారికి, శ్రీ టి రాజశేఖర్ జాయింట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ ఏలూరు డివిజన్ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విశిష్ట అతిథులుగా విచ్చేసిన శ్రీ అశోక్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ జిఎస్టీ అమరావతి డివిజన్ వారికి, శ్రీ నేరెళ్ల రాజేంద్ర ప్రెసిడెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏలూరు వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లకు, ప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, మా రొటేరియన్లకు, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు మరియు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. వృత్తిపరమైన వివిధ రకాల వ్యక్తుల సమూహంతో ఏర్పడితే రోటరీ సేవా సంస్థ. రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ ఆశయాలకు అనుగుణంగా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తువు మరియు సేవా పనిపై ట్రేడర్స్కి అవగాహన కలిగించడానికి జిఎస్టీకి సంబంధించిన జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులతో ఈ అవగాహన సదస్సును మా నిడదవోలు రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన అధికారులకు మా రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ప్రభుత్వం విధించిన జిఎస్టీని చట్టబద్ధంగా అమలు చేయడానికి కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. వర్తక వ్యాపార వాణిజ్య సంఘాల ప్రతినిధులందరూ మీ సందేహాలను మా రోటరీ వాలంటీర్ల వద్ద నుండి పుస్తకం తీసుకుని మీ పేరు, గ్రామము, సందేహం రాసి వారికి అందిస్తే మీ సందేహాలను అధికారుల ద్వారా నివృత్తం చేయడం జరుగుతుంది. కావున మీరు అందరూ క్రమ పద్ధతిలో మీ సందేహాలను రాసి పంపించవలసిందిగా కోరుచున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సహకరించిన తణుకు కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అధినేత శ్రీ చిత్తూరు కృష్ణగన్నయ్య గారికి, భీమవరం విజయలక్ష్మి కేబుల్ విజన్ అధినేత శ్రీ రుద్రరాజు శ్రీనివాసరాజు గారికి, కొవ్వూరు యువరాజు కేబుల్ టీవీ అధినేత శ్రీ దుద్దుమూడి రామచంద్రరావు గారికి మా నిడదవోలు రోటరీ క్లబ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. కమిషనర్ జిఎస్టీ మరియు శ్రీ శంకరన్ రాజు ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టీ ఏలూరు డివిజన్, జాయింట్ కమిషనర్ టి రాజశేఖర్ గారు ఏలూరు డివిజన్ సేల్స్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్, మరియు అశోక్ కుమార్ గారు ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ జిఎస్టీ అమరావతి డివిజన్, మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఇక్కడ, మరియు వేదికలు అలంకరించిన మరియు పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారికి, ప్రెస్ వారికి, మరియు మొత్తం వాణిజ్య సంఘాల వారికి, మరియు ఇతర డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికి అధికారులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ కొత్త చట్టంలో రకరకాలైనటువంటి అనుమానాలు లేకపోతే సందేహాలు చాలా ఎక్కువ ఉండడం జరిగింది. దాని మీద మనకి 18వ తారీఖు, జూలై 18వ తారీఖు యాక్చువల్ ఒక పొజిషన్ అరుణ్ జైట్లీ గారు ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి ఇంకా అవగాహన సదస్సు జరగడం మొదలెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చట్టం కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది వ్యాపారస్తుల్లో బట్ట కొట్టుకోళ్ళు ఏదో చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు, ఈ చట్టం తీసేస్తారు లేదా ఇంకోటి ఏదో జరుగుద్ది అనుకోవడం మటుకు చాలా తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత పూర్తిగా అది అవగాహన చేసుకుని వెళ్ళాలి. కానీ దాంట్లో లోటుపాట్లు ఉంటే చక్కగా మనం ఒక డిపార్ట్మెంట్ వారికి లేకపోతే పై అధికారులకి, పై రాజకీయ నాయకులకి ఈ రకమైనటువంటి సొల్యూషన్స్ మాకు ఇంకా మార్పు చేర్పులు జరగడం అడగడం బాగుంటుంది. కానీ ఒక చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశం అంతా ఒకే పన్ను విధానంలో దానికి ఇంకా జరుగుతుందని చెప్పి, మార్పు వస్తాయని చెప్పి ఇంకా సైలెంట్గా కూర్చోవడం మటుకు చాలా తప్పని చెప్పి నేను అనుకుంటున్నాను.
మరి అదేవిధంగా మరి ఈ అవగాహన సదస్సులకి నేను చూస్తున్నాను ఛానల్ నుంచి ఎవరు వస్తున్నారంటే వచ్చేవాళ్ళు ఒక హోల్సేల్ ట్రేడ్ లేకపోతే అకౌంట్స్ ప్రాక్టీస్ చేసే అకౌంట్స్ అసోసియేషన్ వాళ్ళు, ఇంకా పెండింగ్ ఉన్న ఆడిటర్స్, ఒకళ్ళ దగ్గర దొరకని విషయం ఇంకోళ్ళు దొరుకుద్దని చెప్పి ఎవరెన్ని పెట్టినా కూడా అవగాహన సదస్సులకి వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ అసలు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఒక హోల్సేల్ వ్యాపారస్తుడు వరకు ఖచ్చితంగా ఈరోజు ఒక ఎంతో కొంత 50% 60% అవగాహన కలిగి ఉన్నారు. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవగాహన సదస్సు ద్వారానో లేకపోతే ఆడిటర్స్ ద్వారానో ఎవరి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. కానీ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు ఖచ్చితంగా అసలు వాళ్ళు ఇంకా సైలెంట్గా చూద్దాంలే చేద్దాంలే అనుకోవడం మనకు చాలా పొరపాటు. ఇకనైనా సరే తప్పకుండా మరి మధ్యతరగతి వ్యాపారస్తులు లేకపోతే ఇంకా కింద వ్యాపారస్తులు ఎలాగో మనకి 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఈ చట్టంలో ఉంది. Shangran Raju garu and Rajshekhar garu and trade members, welcome to all to GST awareness program. As you already know, goods and service tax, as Prime Minister said, it is good and simple tax, not a complex tax. It is only simple tax. But the rumors are created by the people or somebody with the intention to fool some other traders. Because of this WhatsApp and other social media, every day one message or other message. Like without Aadhaar you can't purchase any item. While going to shop, you have to give proof of address. Otherwise you can't purchase any item in the GST receipt. Everybody getting this message. And small jokes on the departments. No one is conducting any awareness program. If you go to any government office, either state government or central government, nobody will be there. Lot of worries, messages in the WhatsApp. It is very false. In the 3 districts like West Godavari, Guntur and Krishna, we have conducted more than 65 awareness programs under the chairmanship of Nagendra Rao sir, additional commissioner. We have conducted 65 awareness programs in the 3 districts. Apart from that, in each range and each division, we have a GST Seva Kendras. GST Seva Kendras. If you have any doubt, you can directly enter into any chamber, whether it's AC or DC or a superintendent. You can come there and clarify your doubts. Our offices are always available. From morning 9:15 till evening 6 o'clock, you can come and clarify your doubts. There's a dedicated cell, and similarly phone calls also you can make to the officers and get your doubts clarified. Okay? Thank you. If any doubt is there, you can come to the officers or you can call to the concerned Seva Kendras. Thank you very much. నమస్కారం అండి. సో ఇప్పుడే మా కొలీగ్ అశోక్ గారు మాట్లాడుతా ఈ వాట్సాప్లో వీటిలో వస్తున్న ఈ జిఎస్టీ మీద మెసేజ్ గురించి చెప్పారు. సో ముందు మనం జిఎస్టీలోకి వెళ్ళబోయే ముందు ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వచ్చిన 2 జోక్స్ జిఎస్టీ గురించి కూడా ఒకసారి చెప్పుకుందామండి. ఈ ప్రపంచంలో అర్థం చేసుకోలేని విషయాలు 3 ఉన్నాయి. దాంట్లో మొదటిది కాదు, ఇంకా ఆ స్థానం జిఎస్టీకి ఇవ్వలేదు. సో విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఉమెన్, సో ఆడవారి మనస్తత్వం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అని చెప్పి అందరి సర్వేలో తేలింది. అది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ రోజు వరకు. సెకండ్కి వచ్చేటప్పటికి మనం క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ ఒకళ్ళు బ్యాటింగ్ చేస్తారు, రెండో వాళ్ళు చేసేటప్పటికి వర్షం పడుతుంది. సో ఈ ఓవర్స్ అన్ని కుదించి వీళ్ళని ఇంత టార్గెట్ కట్టాలని డక్వర్త్ లూయిస్ పద్ధతి అని ఒకటి పెడతారు. దాని ప్రకారం అసలు ఆ రన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేశారో ఏంటో ఎవరికి అర్థం కాదు. సో అది ఇప్పుడు వరకు సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో ఈరోజు మనం ఏ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నామో జిఎస్టీ ఉందని చెప్తున్నారు. సో నవ్వడానికి బాగానే ఉంది. బట్ ఇందాక అశోక్ గారు ఒక మాట చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ గారు, జిఎస్టీ అంటే అందరూ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనుకుంటున్నారు, బట్ ఇట్స్ గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని. సో అది ఎలానో కూడా చూద్దామండి మనం. డెఫినెట్గా
నెక్స్ట్ ఇంకొక జోక్ కూడా నిన్న మొన్న ఒకటి చూశాను. సో ఒక ఉరిశిక్ష పడిన ఖైదీని బాబు నీ చివరి కోరిక ఏంటని అడిగితే, సార్ జిఎస్టీ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని ఒకసారి నాకు చూపిస్తే ఆయన చూసి చచ్చిపోతాను నేను. సో ఇంకా అప్పుడు ఏంటంటే ఖైదీ ఆలోచన అతనికి ఎప్పుడు ఇంకా ఉరిశిక్ష పడదు. ఎందుకంటే ఈ జిఎస్టీ గురించి పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిని ఈ ప్రపంచంలో చూడలేము అనేది మన భావన. సో బాగున్నాయి, మనం నవ్వుకోవడానికి ఇలా చాలా వచ్చినాయండి. అంటే కొన్ని బొమ్మల రూపంలో కూడా వచ్చినాయి. ఎవరో ఒక యోగా వేస్తారు, కాళ్ళు ఉన్న ప్లేస్లో చేతులు ఉంటాయి, చేతులు ఉన్న ప్లేస్లో కాళ్ళు ఉంటాయి. బట్ ఆ బొమ్మను మనం చూస్తే అసలు మనిషి ఎక్కడ ఉన్నాడు, తల ఎక్కడ ఉంది, కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, చేతులు ఎక్కడ ఉన్నది అర్థం కాదు. దాని కింద జిఎస్టీ ఇలా ఉంటుంది అని. సో సరదాగా మనం లంచ్ చేసి వచ్చి కూర్చున్నాం కాబట్టి కొంతమంది కొంచెం చిన్న నిద్రలో ఉన్నారు కాబట్టి ఇలా జోక్స్తో మొదలు పెట్టాను. బట్ వాస్తవం అది కాదండి. అది సరదాగా జస్ట్ ఎందుకంటే మనం ఏదన్నా ఒక జోక్ చెప్పినప్పుడు అది సరదాగా ఆ రోజు ఉండే కాలమాన పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భానికి తగ్గ టాపిక్ని దాంట్లో తీసుకొని వస్తే మనం నవ్వుకోవడానికి బాగుంటుంది. బట్ ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి ఇచ్చేసిన వ్యాపారస్తులు, సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, మీడియా మిత్రులు, తోటి అధికారులు, రోటరీ క్లబ్ వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఓకే కాసేపు జిఎస్టీ గురించి మర్చిపోయి పర్సెంటో, అదేవిధంగా వ్యాట్ 14.5 ఇవన్నీ కలిపి నెక్స్ట్ పాత ఒక్కసారి మీరు కనుక గుర్తు చేసుకుంటే ఆ సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ మీద కూడా వ్యాట్ పడేది. సో 1 లక్ష రూపాయలు మ్యానుఫ్యాక్చర్ అమ్మాడు, దాని మీద సెంట్రల్ ఎక్సైజ్ 13,000 ఉంది. 1,13,000 మీద 1,13,000 మీద వ్యాట్ కట్టి డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది. మరి డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ అనేది దాంట్లో ఇమిడిపోయి మనకు కనపడకుండా ఉంటుంది. బట్ ఈ రోజు ఉన్న కమోడిటీస్ అన్నింటినీ కనుక చూసుకుంటే ఆ 29%, 39%, ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈ రోజు వరకు సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ రివ్యూ చేసేవాడు, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ సపరేట్గా ఉండేది. బట్ ఈ ట్యాక్సెస్ అన్నింటినీ కలిపి ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ రకంగా రేట్ ఆఫ్ ట్యాక్స్ మనకి చూడటానికి 28% కనపడుతుంది కానీ బట్ రియల్గా కనుక చెప్పాలంటే ఇప్పుడు దాకా ఉన్న 30% 28% అవ్వటం, ఇప్పుడు దాకా ఉన్న 6% 5% అవ్వటం, ఇప్పుడు దాకా ఉన్న 14% 12% అవ్వటం, ఇట్లా రకరకాల గ్రూపుల్లో చేసినప్పుడు కొన్ని వస్తువులు ఒక 1-2% పెరగటం, కొన్ని వస్తువులు 1-2% తగ్గటం అనేది జరిగింది. సో ఇది నిజంగానే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆ పద్ధతి ప్రకారం మనం అర్థం చేసుకోలేనిది ఏం కాదండి. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్న వ్యాపారంలో వ్యాట్లో కూడా చూసినా కూడా ఈవెన్ సెంట్రల్ ఎక్సైజ్లో కూడా మాటకు వస్తే సెంట్ వ్యాట్ ఉండేది. సో ముందు స్టేజ్లో ఏదైతే మనం ట్యాక్స్ కట్టామో దాన్ని ఇన్పుట్ అంటాం, అమ్మేటప్పుడు మనం కట్టాల్సిన అవుట్పుట్లో నుంచి ఈ రెండింటిని మైనస్ చేసి మనం కట్టేది వాల్యుయేషన్ మీద ట్యాక్స్. బట్ వ్యాట్ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి వాల్యుయేషన్ మీద ట్యాక్స్ క్లియర్గా ఉంది. బట్ జిఎస్టీ అని అంటే మరి ఇదేమన్నా పద్ధతి మారిపోయిందా? ఏం మారలేదు. 2005 నుంచి ముఖ్యంగా వ్యాట్ యాంగిల్ ఇక్కడ చాలా మంది పరిచయస్తులు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 97-98% ఆఫ్ ద డీలర్స్ ఎలా అయితే చేస్తున్నారో 2005 నుంచి 2017 వరకు ఈ 12 సంవత్సరాలు ఏ రకంగా అయితే వ్యాపారం చేస్తున్నారో ఆ రకంగానే చేసే తప్పితే ఇందాక అన్నట్టుగా ఆ ఉరిశిక్ష ఖైదీ చూడాలంటే మనందరినీ చూడొచ్చు. ఇదంతా మనకు తెలిసిన జిఎస్టీ అనేది కొత్త పేరు. ఎందుకంటే గూడ్స్ సర్వీసెస్ అన్నింటినీ కలిపి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అనుకున్నాం. పాత రోజుల్లో ఒకసారి మీకు వ్యాట్లో తెలుసు, అట్లనే సెంట్రల్ ఎక్సైజ్లో కూడా 1.5 crores బిలో కనుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ లేదు, బిలో 10 lakhs కనుకుంటే సర్వీస్ ట్యాక్స్ లేదు, బిలో 10 lakhs వార్షిక టర్న్ ఓవర్ బిలో 10 lakhs ఉంటే వ్యాట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బట్ ఇప్పుడు వాటిని ఒకసారి మీరు చూసుకుంటే ఆ 10 lakhs దాన్ని 20 lakhs చేశారు. పాత రోజుల్లో 10 lakhs నుంచి 50 lakhs మధ్య మనం టర్న్ ఓవర్ ట్యాక్స్ అని 1% కట్టేవాళ్ళం. ఈరోజు ఆ 20 lakhs నుంచి 75 lakhs మధ్య దాన్నే కాంపోజిషన్ డీలర్స్ అని పేరు పెట్టాం. కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ మనం పాత రోజుల్లో ఎలా అయితే 1%, 1.25% టర్న్ ఓవర్ ట్యాక్స్ కట్టామో అది ఆ 75 lakhs దాటినోళ్ళు, పాత రోజుల్లో 50 లక్షలు దాటినోళ్ళు ఏ పద్ధతిలో అయితే వాళ్ళ వాల్యుయేషన్ మీద ఇన్పుట్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేసుకొని ట్యాక్స్ కడతారో అదే పద్ధతిలో జిఎస్టీలో కూడా. కాబట్టి పద్ధతి ఏమీ మారలేదు. బట్ ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పనులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పనులు కలగలిపి ఒకటే గొడుగు కింద తీసుకొని వచ్చినప్పుడు కొన్ని కొత్త పదాలు, కొన్ని కొత్త రేట్ ఆఫ్ ట్యాక్స్లు,
కొన్ని కొత్త రూల్స్ అనేది డెఫినెట్గా ఏదైనా ఒక కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు చిన్న చిన్న మార్పులు రావడం అనేది అత్యంత సహజం. మనం ఏదో ఉద్యోగం చేస్తే ఈ ఊర్లో ఉంటాం, మన నేటివ్ ప్లేస్కి వెళ్ళడానికి బస్సు ఎక్కుతాం, మన ఊరు వచ్చిన దాకా నిద్రపోవడం ఎవరిని అడగని వీళ్ళ ఆఫీస్లో కానివ్వండి, స్టేట్ ఆఫీసులో కానీ. బట్ మీకు ఎప్పుడు ఏ రకమైనవి ఉన్నా కూడా ఇంకా ఇలా చెప్పుకుంటే ఏంటంటే యాక్ట్ అంతా గురించి నేను 1-2 గంటలు మాట్లాడచ్చు. మీకు పరిచయం చేయొచ్చు, ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో చెప్పొచ్చు. అందరం రెండే అధికారులు, లేకపోతే ఇప్పుడు ఉండే సేల్స్ ట్యాక్స్ ప్యాటర్న్స్, ఆడిటర్స్, వీళ్ళందరూ కూడా. బట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముందు మనందరం తెలుసుకోవాల్సిన విషయం, ఇందాక కూడా మన రాజా గారు మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు. నా పేరు రాజు అండి, నేను వేలూరు డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ని. మీకు ఎప్పుడే డౌట్స్ ఉన్నా నాకు వస్తే నేను క్లారిఫై చేస్తాను. బేసిక్గా జిఎస్టీ మీ గురించి, మీ ట్రేడర్స్ మీ గురించి మీరు తెలుసుకుంటే చాలా సింపుల్ అండి. మీరు వేరే వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇంకోటి బేసిక్ ఏంటంటే సిఐ చెప్పాడు, పక్కన చెప్పాడు, అది ఇది అంటారు. యాక్చువల్గా చూసుకుంటే ఇది చాలా చాలా సింపుల్. మీరు కరెక్ట్గా నేర్చుకుని, మీరు అథారిటీ చేసుకొని మీరు నేర్చుకుంటే బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు రెడీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీ చాలా మంచిదండి. మీకు బిజినెస్లో లాభాలు కూడా ఉంటాయి, గవర్నమెంట్ ట్యాక్సెస్ వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు ట్యాక్సెస్ మీద ట్యాక్సెస్ పెట్టారు, ఇప్పుడు అవకాశం లేదు. ట్యాక్సెస్ అయిన తర్వాత అంతకుముందు కట్టిన ట్యాక్సెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ కూడా మీరు తక్కువ కడతారు, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, ట్యాక్సేషన్ ఉండదు. మీరు మీ వ్యాపారం గురించి మీరు ముందు తెలుసుకోండి, సింపుల్ అది. మీరు ఎలాగో టాలీ అకౌంట్ మీరు పర్ఫెక్ట్ అకౌంట్స్ ఫైలింగ్ చేయడం ఉంటాయి, అది సింపుల్. 10th క్లాస్ అథమెటిక్ లాంటిది. మీరు మేము మళ్ళా వచ్చి మీకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తాం, చాలా సింపుల్ చేసి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు అవసరం అయితే మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలా. అలాగే సభకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. నా ముందు మాట్లాడిన మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్ రాజశేఖర్ గారు, రాజేంద్ర గారు, అలాగే నాగేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ జిఎస్టి గురించి మీకు అవసరమైన చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. మన రాజశేఖర్ గారు చెప్పినట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్, చాలా అపోహలు, అనుమానాలు ఈ జిఎస్టి గురించి ఉన్నాయి. రియల్గా రాజశేఖర్ గారు చెప్పినట్టు ఇది పాత విధానం, కొత్త పదాలు, అంతకు మించి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఇంతకు ముందున్న సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అండ్ సేల్స్ ట్యాక్స్. సెంట్రల్ ఎక్సైజ్ వేర్ ఇట్ స్టార్ట్స్, వేర్ ఎవర్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారో అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్సబిలిటీ అరైజెస్. అలాగే సర్వీస్ ట్యాక్స్కి వస్తే సర్వీస్ ట్యాక్స్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో అప్పుడు సర్వీస్ ట్యాక్స్ అరైజెస్. అలాగే మీరు సేల్స్ ట్యాక్స్కి వెళ్తే ఎప్పుడు సేల్స్ చేస్తారో, సేల్ ఎక్కడైతే జరుగుతుందో అప్పుడు సేల్స్ ట్యాక్స్ లయబిలిటీ అరైజెస్. అయితే ఇప్పుడు ఇవన్నీ మెర్జ్ చేశారు. ఇవన్నీ మెర్జ్ చేసి ఒక జిఎస్టీగా చేయడం వల్ల పీపుల్ ఆర్ హ్యావింగ్ అప్రహెన్షన్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సేల్ యాక్టివిటీస్ ఆర్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రేడింగ్. ఈ ట్రేడర్స్కి సర్వీస్ ట్యాక్స్ గురించి కానీ, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ గురించి కానీ వివరమైన అవగాహన లేకపోవడం వల్ల, ఇప్పుడు రెండు మెర్జ్ అవ్వడం వల్ల, అంటే 3 యాక్టివిటీస్ మెర్జ్ అవ్వడం వల్ల, అంటే సో మెనీ ట్యాక్సెస్ ఆర్ మెర్జ్. ఈ సో మెనీ ట్యాక్సెస్ తో పాటు మీకు మెయిన్ గా స్టేట్ ట్యాక్స్, ఎర్లియర్ మీరు పిలిచినట్టుగా వ్యాట్ ఆఫీసెస్ ఆర్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ట్యాక్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, సర్వీస్ ట్యాక్స్ ప్రొవైడర్స్ ఉన్నప్పుడు, సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ మెర్జ్ అయిపోతున్నారు ఇప్పుడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్
one tax, one nation and one market. ఇది యాక్చువల్ అయితే I mean, to simplify the procedures, ఈ జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మన అపోహలు అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ వీ విల్ బి హ్యావింగ్. దాంట్లో మీ డౌట్లు మేము చెప్పేవి మీరు వినొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఒక్క సెషన్లో మీ డౌట్స్ అన్నీ నివృత్తి అయిపోవు. వీటన్నిటికీ బేసికల్గా అవసరమైంది ఏంటంటే ఓపిక అవసరం. అపోహలు, ప్రతి అపోహని పక్కన వాళ్ళు చెప్పింది నమ్మకూడదు. ఓపికతో పాటు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ప్రతి వాళ్ళు ప్రొవిజన్స్ చదవాలి. అప్పుడే ప్రతి వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ ఓపిక, కొంచెం ఎఫర్ట్ ఆఫ్ రీడింగ్, ఈ రెండు లేకపోతే అపోహలు, ఈ అప్రహెన్షన్స్ ఇవన్నీ ఎక్కువ. వీటితో పాటు ఇప్పుడు ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ ఈ జోకులు ఇవన్నీ వేయటం వల్ల ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఈ మధ్య ఈవెన్ ఎన్టీవీలో కూడా మా మీడియా ఒక సమ్ ప్రోగ్రామ్ ఇస్ కమింగ్, దాంట్లో కూడా ఈవెన్ మీడియా ఆల్సో ఈస్ టేకింగ్ పార్ట్ ఇన్ అడ్వర్టైజింగ్ ఇన్ నెగిటివ్ సైడ్ ఆఫ్ ది జిఎస్టీ. యాక్చువల్లీ దేర్ ఇస్ నో నెగిటివ్ సైడ్, బట్ ఎవరైతే నెగిటివ్ సైడ్ చూస్తారో దాన్ని పబ్లిసైజ్ చేయడం వల్ల ఇది ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఈస్ టేకింగ్ ఓవర్ టు ది పీపుల్. ఇంకొకటి, ఈ ఇన్ని అంటే యాక్చువల్గా మాట్లాడితే 7 taxes ఫ్రమ్ ది సెంట్రల్ taxes, 8 taxes ఫ్రమ్ ది స్టేట్ taxes, all are merged into one tax, that is GST. న్యాచురల్ గా ఇంతకుముందు మీరు వ్యాట్ ప్రొసీజర్స్ అలవాటు పడి ఉన్నప్పుడు దేర్ విల్ బి సటన్ ఇన్ని ట్యాక్స్లు మెర్జ్ చేశారు కాబట్టి సమ్ పోర్షన్ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఇంతకుముందు వ్యాట్ ప్రొసీజర్స్ లో ఉన్న ప్రొసీజర్స్, సమ్ ఫ్రమ్ ది సెంట్రల్ ట్యాక్స్ సిస్టమ్స్, దట్ ఈస్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ సిస్టమ్స్ కొన్ని క్రోడీకరించి దీంట్లో మంచివి రెండు చేర్చి ఒకటిగా చేయడం జరిగింది. అయితే ఒకటే ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఒక సైడ్ చూస్తున్నారు కాబట్టి రెండో సైడ్ చూడలేదు కాబట్టి న్యాచురల్ గా కొంచెం అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందో అన్న అపోహలు ఇవి ఉంటాయి, ఉండవు అనట్లేదు. కాకపోతే కొంచెం సహనం పాటించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీటిలన్నిటికీ రిటర్న్స్ యాక్చువల్గా ఎవ్రీ మంత్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. బట్ గవర్నమెంట్ ప్రతి వాళ్ళ ఈ అపోహలు కానీ డిఫికల్టీస్ని కానీ అర్థం చేసుకుని ఈ రిటర్న్ ఫైల్ చేసేది 2 నెలలు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే మీరు ఈ 2 నెలల్లో జరిగిన విధానం, అంటే మీరు ఈ జూలై 1 నుంచి జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయినా 2 నెలలలోపు మీరు ఈ సిస్టమ్స్ అన్ని సరి చేసుకుంటా టైం ఉందని అర్థం. ఈ 2 నెలలలోపు జరిగినవి సెప్టెంబర్లో మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు సపోజ్ ఈ 2 నెలలలోపు ఏమైనా తప్పులు చేసుకున్నా వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. యాక్చువల్గా సిస్టంలో రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఒకసారి రిటర్న్స్ ఫైల్ చేశాక ఏమైనా తప్పులు జరిగి ఉంటే దాన్ని సరి చేసుకునే విధానం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ విత్ ఎయిమ్ టు resolve the difficulties faced by the trade and industry. ఇది ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ అపోహలు, రెస్టారెంట్ ప్రతి వాడు ఆల్మోస్ట్ 100% ఆఫ్ పీపుల్ కీప్ గోయింగ్ టు రెస్టారెంట్స్. ఇవాళ కాకపోతే రేపు కావాలండి ఏదో ఒకసారి. అందులో అపోహ ఏంటంటే, ఆ రెస్టారెంట్కి వెళ్తే ఇప్పుడు 18% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే వెదర్ దిస్ 18% ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ యాక్చువల్గా వివరంగా చూస్తే ఇంతకు ముందు 90% ఆఫ్ us, ఇంక్లూడింగ్ మీ,
ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ కన్స్యూమర్ లైక్ యూ ఆల్, దో యు ఆర్ a traders, ఇండస్ట్రియలిస్ట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్, ఏదైనా మనం అందరం కూడా కన్స్యూమర్స్. మనం అందరం హోటల్కి వెళ్తాం, హోటల్లో తింటాం, బిల్లు కట్టి వస్తాం. బట్ ఇంతకు ముందు 90% ఆఫ్ అస్ ఎప్పుడు బిల్లు కాంపోనెంట్స్ ఏంటి, దేనికి ఎంత అయింది, ట్యాక్స్ కాంపోనెంట్ ఎంత అని చూసిన వాళ్ళు తక్కువ. బట్ బికాస్ ఆఫ్ ది జరిగింది ఆ 5.6%, 14.5% కలిపితే ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ 21%. ఇప్పుడు జిఎస్టిలో దట్ ఈస్ ఓన్లీ 18%. ఏది ఎక్కువ? 21% ఈస్ మోర్. నౌ ఇట్ ఈస్ ఓన్లీ 18%. ఇంకా నో హోటల్ బిజినెస్, నో రెస్టారెంట్ బిజినెస్. ఇంతకుముందు ప్రీ జిఎస్టికి వెళితే నో హోటల్ బిజినెస్ కెన్ రన్ వితౌట్ ది రైస్, వీట్ అండ్ పప్పు దినుసులు. ప్రీ జిఎస్టి రోజులకి వెళ్తే వీటిలన్నిటి మీద ఫుడ్ గ్రెయిన్స్, ఈ బియ్యం, గోధుమ అండ్ పప్పు దినుసుల మీద 5% వ్యాట్ వాజ్ దేర్. మీరు మళ్ళీ 10 మందికి చెప్పడం, ఇలా ఈ పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్. సో మీరెవరో భయపడాల్సినంత అవసరం లేదు. అయితే రేట్లలోకి వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ కి రెవెన్యూ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు రన్ ది గవర్నమెంట్ అండ్ అండర్టేక్ ది వెల్ఫేర్ మెజర్స్. Without revenue, no government can function. Either it is a central government or a state government, whether it is AP or Telangana or Tamil Nadu, whatever state you call. But revenue is an essential commodity. ఎక్కడ వరకు ఎందుకు? మన ఇల్లు తీసుకుందాం. మన ఇల్లు రన్ చేయడానికి మనకి ఇన్కమ్ అవసరం, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్కమ్ అవసరం. సో అందుకనే గవర్నమెంట్ కూడా ఏం పాలసీ అడాప్ట్ అయ్యి అంటే రెవెన్యూ న్యూట్రల్. గవర్నమెంట్ కూడా జిఎస్టీ వచ్చి ఇంతకుముందు 1 లక్ష రూపాయల రెవెన్యూ వస్తుంది, ఇప్పుడు 4 లక్షల రెవెన్యూ తీసుకోవాలి అన్న విధానం ఏమీ లేదు. రెవెన్యూ న్యూట్రాలిటీ అనే పదం బేసిస్ గా తీసుకుని ఈ రేట్లు ఫిక్స్ చేయడం కూడా జరిగింది. అయితే రేట్లు ఫిక్స్ చేసేటప్పుడు ఏ సెక్టర్కి ఎంత రేట్ ఫిక్స్ చేయాలి, ఏ సెక్టర్ కి ఏ స్టేజ్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది, ఇంతకు ముందు వాట్ ఆర్ ది రేట్స్, ఇవన్నీ ఎనలైజ్ చేసి వీటిని ఒక ఆఫీసర్స్ ఎనలైజ్ చేసి ఫిక్స్ చేయడం కూడా కాదు, వీటిని సవివరంగా జిఎస్టి కౌన్సిల్లో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ జిఎస్టి కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ MOS బోత్ ఆర్ దేర్. అంటే జిఎస్టి కౌన్సిల్లో చూస్తే 95% ఆఫ్ ది ఆఫీసర్ మెంబర్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ ది స్టేట్స్. ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ మినిస్టర్స్ ఆర్ ఫ్రమ్ సెంట్రల్. అంటే అన్ని రాష్ట్రాల ఆమోదంతో వివరంగా డిస్కస్ చేసి తీసుకున్న డెసిషన్స్ ఎస్జిఎస్. అంతకు మించి ఇట్ ఈస్ నాట్ దట్ 2-3 ట్యాక్స్లు ఎస్జిఎస్టీ అని, సిజిఎస్టీ అని, ఐజిఎస్టీ అని కలెక్ట్ చేస్తున్నారని అవ్వపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి యాక్ట్, సిజిఎస్టీ యాక్ట్ అండ్ ఎస్జిఎస్టీ యాక్ట్. చాలా మంది అనుకోవచ్చు ఇంతకు ముందు మీరు అంటే అఫ్కోర్స్ ఈ స్టేట్ లో ఉన్నారు కాబట్టి ఈ స్టేట్ లో ఉన్న సేల్స్ ట్యాక్స్ యాక్ట్స్, ఆ యాక్ట్స్, సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్, సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ అవి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని చేసి ఒకటే యాక్ట్, ఒకటే రూల్స్, ఒకటే ప్రొసీజర్. అయితే మీరు ఫర్ కన్వీనియన్స్, బికాస్ దీస్ 2 lines of the officers were not merged into one. That is why for executive purpose 2 acts were created, CGST Act and SGST Act. ఇవి రెండు డిఫరెంట్ కాదు, రెండు ఒకదానికి ఒకటి అర్థంలో చూస్తే ఒకటికి ఒకటి రెండు అంటే విధానం ఏ మాత్రం తేడా లేని 2 యాక్టులు. ఒక యాక్ట్ చదువుకుంటే రెండో యాక్ట్ కూడా మీకు అర్థమైనట్టు 100%.
దెర్ ఇస్ నో డౌట్. సో కాబట్టి ఆ విధానం కూడా మీరు ఆ 2 యాక్ట్లు చదవాలి ఏంటిది అది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు అసలు మీరు అందరూ రిజిస్ట్రేషన్ మైగ్రేషన్ అన్ని అయిపోయి ఉంటారు కాబట్టి దాని గురించి కూడా మీకు డౌట్స్ ఉండకూడదు. మేబీ ఎవ్రీ వన్ మైట్ బి హ్యావింగ్ ఓన్లీ మేజర్ డౌట్ ఈస్ దట్ with regard to certain procedures and certain rates. These are the only 2 areas I believe. And maintaining the accounts and all those things, ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు మీరు మీ పాత విధానంలో లాగా మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు. అన్ని వేరు సార్ క్వశ్చన్ మనం చెప్తారు. ఫ్లాట్ రిటైలర్ టర్నోవర్ 15 లక్షల లోపు జిఎస్టీకి మారిన వారు కాంపోజిషన్ స్కీమ్లోనికి మారవచ్చా? జనరల్గా అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకున్నాము 20 లక్షల టర్నోవర్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదని. అంటే చట్ట ప్రకారం వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లానే 20 లక్షల నుంచి 75 లక్షల మంది ఉన్న వాళ్ళు కాంపోజిషన్ కింద ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ వీటితో సంబంధం లేకుండా ఈవెన్ 20 లక్షలు కాదు, 1 లక్ష రూపాయల టర్నోవర్ నాకున్నా కూడా నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తీసుకొని కాంపోజిషన్ కావాలంటే కాంపోజిషన్ ఆఫ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అడ్వాన్స్ రూలింగ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి. సిస్టమ్ ఇంకా రెడీ అవ్వలేదు. టైం ఇంకా రెడీ అవ్వలేదు. సిస్టమ్ హలో, అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ will be created in each and every state. That is in the process of creation. And once that is created, any individual ఇంతకుముందు actually advanced ruling authority system was there even in the central excise and service tax. అయితే దాంట్లో చాలా రిస్ట్రిక్టెడ్ ఇవి ఉన్నాయి. అంటే జిఎస్టీ ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని రిమూవ్ చేసి చాలా ఓపెన్గా చాలా ఏరియాస్ కవర్ చేసేటట్టుగా చేశారు. అయితే ఆ విధానం ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు. ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ షార్ట్లీ. సో కాకపోతే దానికి ప్రతివాడు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే దే హ్యావ్ టు మేక్ అన్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ దట్ అప్లికేషన్ విల్ బి సీన్ బై ది అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ. ఎవరైనా రిజిస్టర్డ్ పర్సన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కి మీరు చెప్తుంది అదే కదా, రిజిస్టర్డ్ పర్సన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కమ్ముతున్నాడు. అవునండి, అవును. అలాంటప్పుడు అతని జిఎస్టీ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేరు అడ్రస్ మాత్రమే రాస్తే సరిపోతుంది. వాళ్ళ జిఎస్టీ నెంబర్ అవసరం లేదు. నార్మల్ ట్యాక్స్ చార్జ్ చేస్తారు. ట్యాక్స్ మాత్రం చార్జ్ చేయవలసిందే. వెదర్ ఈజ్ రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ యూ హ్యావ్ టు చార్జ్ నార్మల్ ట్యాక్స్ ఓన్లీ. ఓల్డ్ క్లైమింగ్ స్టాక్స్ మీద ఇన్పుట్ 14% ట్యాక్స్ వస్తుందా? అవుట్పుట్ ట్యాక్స్ మేము ఎంత కట్టాలి? 28% అని కూడా రాస్తుంది. ఓల్డ్ వచ్చేటప్పటికి మాకు 14% ఉండేది ట్యాక్స్. ఇప్పుడు మీరు 28 ఉన్నది. మాకు క్లోజింగ్ ఉన్నది. క్లోజింగ్ వచ్చేటప్పుడు మాకు ఇన్పుట్ వచ్చేటప్పుడు 14% వస్తుంది. రేపు పొద్దున్న మీరు అవుట్పుట్ మాకు 13.5% లాస్ అవుతుంది కదా. అది ఎలాగా ఏంటి? మేము అవధి కలెక్ట్ చేయాలి లేదా మాకు ఇంతకుముందు మనం జిఎస్టీకి వచ్చినప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ ఇచ్చారు ట్యాక్స్ అప్పుడు. అలాగేమైనా మాకేమైనా ఇస్తారా? దగ్గర ఏదైనా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీబుల్ గూడ్స్ కానీ కొన్ని ఉంటాయి, లైక్ ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఎనీ ఐటమ్స్ మీ దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ గూడ్స్ కానీ కొన్ని ఉంటాయి. వాటి మీద మీకు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ కానీ కొన్ని ఉంటాయి. సపోజ్ మీ దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ కానీ కొన్ని ఉంటాయి. ఎంతైనా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పే చేస్తారో అంత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ లేదు, మీరు డీలర్ దగ్గర నుంచి కొనుక్కున్నారు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ వేరే డీలర్ నుంచి కానీ కొనుక్కున్నారు, అప్పుడు మీ దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ ఉండదు. అలాంటి సమయాల్లో మీరు వ్యాట్ ఎంతైతే ఉందో అంత క్రెడిట్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీ సెంట్రల్ జిఎస్టీ, సపోజ్ మీ సెంట్రల్ జిఎస్టీ 14%, దాంట్లో 60% you will get as a credit. So 6 tax periods from July 1st up to December 31st you can take it. 40% you have to pay in cash.
There is one alternative. If there are any stocks, you can return back within 6 months. మీ మ్యానుఫ్యాక్చరర్ కానీ మీ డీలర్ కానీ 6 months లో రిటర్న్ ఇచ్చేసి ఓన్లీ GST ఇన్వాయిస్ మీద తెప్పించుకోవచ్చు. టర్న్ ఓవర్ నాకు జనరల్గా 20 లక్షల టర్న్ ఓవర్ అంటే ఎప్పుడండి పోయేదా జరిగింది. సో జనరల్గా ఇప్పుడు మనం ఏది చెప్పుకున్నా కూడా 20 లక్షల టర్న్ ఓవర్ అనేది గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2016, 2017 మన మార్చి 2017కి క్రైటీరియా. ఇప్పుడు కొత్తగా మనం జూలైలో GST మొదలు పెడుతున్నాం కాబట్టి ఎవరి టర్న్ ఓవర్ అయినా సరే గడిచిన ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల టర్న్ ఓవర్ కన్నా తక్కువ కనుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక డిపార్ట్మెంట్ ఆఫీస్లో లేదా అధికారులు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పే అధికారం లేదు. బట్ వాళ్ళు వాలంటరీగా కనుక కావాలంటే నాకు రిజిస్ట్రేషన్ కావాలి, నేను ఇన్పుట్ పొందాలి, లేదా నా దగ్గర నుంచి నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ కొంతమంది కొందరు నా దగ్గర కొనుక్కునే వాళ్ళకి నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఉపయోగం అనే ఫీలింగ్ అనుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. బట్ 20 లక్షల లోపల కేటగిరీలో ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వద్దనుకుంటే వద్దనుకోవచ్చు, కావాలంటే తీసుకోవచ్చు. డీవీకే సుమన్ కుమార్ గారు ఇలా అడుగుతున్నారండి. క్వశ్చన్ ఆఫ్ స్టేట్ IGST, సెంట్రల్ GST అండ్ స్టేట్ GST ఎలా డివైడ్ చేయాలి? లారీ ఫ్రైట్ సర్వీస్ ట్యాక్స్ ఏ విధంగా వర్తిస్తుంది? దీనిని ఏ విధంగా రిటర్న్ కోరాలి? రిటర్న్స్ లో క్యాష్ బిల్స్, క్రెడిట్ బిల్స్ కి రెండింటిని అప్లోడ్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ మన వ్యాపారస్తులు అడిగిన క్వశ్చన్ కనుక తీసుకుంటే ఈ 3 రకాల ట్యాక్సెస్ ని ఆయన ప్రస్తావించారు. SGST, CGST, IGST. వీటిని అసలు మేము ఎలా రాయాలి? అది బేసిక్ క్వశ్చన్లో కనుక వస్తేనండి, యాక్చువల్గా ఒక్కసారి ముఖ్యంగా మన వ్యాట్ డీలర్స్, ఇప్పుడు వరకు ఉన్న వ్యాట్ డీలర్స్ ఒక్కసారి అవగాహన కనుక చేసుకొని ఈ GST చట్టం రాకముందు ఉన్న ట్యాక్స్లు ఏంటి, GST చట్టం వచ్చిన తర్వాత ట్యాక్స్లు ఏ రూపంగా మాని అనేది ఒక చిన్న 2 నిమిషాల్లో కనుక మనం అర్థం చేసుకుంటే దీనికి క్లారిటీ వస్తుంది. ఈరోజు మనం GSTలో 3 రకాల ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నాం. SGST అంటే స్టేట్ లెవీ చేసే GST. ఉన్న వ్యాట్ దీంట్లో ట్యాక్స్ వాళ్ళకి మాత్రం 2 రకాల ట్యాక్స్లు మనం వినేవాళ్ళం. జనరల్గా వ్యాట్ ట్యాక్స్ అనేది ఒకటి, CST ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనం వేరే రాష్ట్రాల నుంచి సరుకు కొన్నా, వేరే రాష్ట్రాలకి సరుకు అమ్మినా కూడా CST సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ గురించి మాట్లాడేవాళ్ళం. సో ఒకసారి వ్యాట్ లో అమల్లో ఉండే ట్యాక్సెస్ ఇప్పుడు ప్రెసెంట్ GST చట్టంలో ఉండే 3 రకాల పన్నులు కనుక పోల్చుకోవాలనుకుంటే ఇంతకు ముందు వ్యాట్ స్థానంలో వ్యాట్ మనం లోకల్ గా విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ కి వ్యాట్ లెవీ చేసేవాళ్ళం. అట్లా కాకుండా అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు కానీ వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ పేరుతోనో సర్వీస్ ట్యాక్స్ పేరుతోనో ట్యాక్స్ చేసేవాళ్ళు. ఇది కాకుండా వేరే రాష్ట్రానికి మనం అమ్మినప్పుడు, వేరే రాష్ట్రాల నుంచి మనం కొంటున్నప్పుడు CST అనే పదం వచ్చేది. ఇప్పుడు వాటిని కనుక ఈక్వేట్ చేసుకోవాలంటే ఈరోజు ఏదైతే మీరు వ్యాట్ చట్టంలో స్టేట్ గవర్నమెంట్ కి వ్యాట్ రూపంలో పే చేశారో అది ఈరోజు మనం SGST అని పిలుచుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మరి మ్యానుఫ్యాక్చరర్స్, సర్వీసు వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టేవాళ్ళు. దాన్ని సెంట్రల్ ఎక్సైజ్ అనేవాళ్ళు, సర్వీస్ ట్యాక్స్ అనేవాళ్ళు. సార్ రిటర్న్స్ లో క్యాష్ బిల్స్, క్రెడిట్ బిల్స్ రెండింటిని అప్లోడ్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. జనరల్ గా అండి రిటర్న్ లోకి వచ్చేటప్పటికి మనం చాలా మంది వ్యాపారస్తులు మనం చెప్పడం మిస్ అయ్యాం. చాలా మంది వ్యాపారస్తులు రిటర్న్ కి సంబంధించిన అపోహ ఏంటంటే ముఖ్యంగా వ్యాట్ వచ్చేటప్పటికి నాన్ కాంపోజిషన్ ఎవరైతే TOT డీలర్స్ ఉన్నారో వాళ్ళు ఇంత ముందు 3 నెలలుగానే ఒక రిటర్న్ వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కాంపోజిషన్ లో ఎవరైతే 75 లక్షల లోపల నుండి కాంపోజిషన్ ఆఫ్ చేసుకున్నాడు ఇదే పద్ధతిలో అంతే కదండి రిజిస్ట్రేషన్ అప్లై చేసి రాబోయే సంవత్సరంలో నా టర్న్ ఓవర్ 75 లక్షల కన్నా దాటదనే ఉద్దేశంతో నేను కాంపోజిషన్ లో ఉండడానికి ఆప్ట్ చేసుకున్నా. బట్ అది 60 లక్షలే అయింది, లేదా 75 లక్షలు పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపలే రేపు జనవరి 31వ తారీఖుకి మన వారి ఆపాకం బాగా ఉంది, బాగా వృద్ధి చెంది సంవత్సరంలో 75 లక్షలు క్రాస్ అవుతుంది అనుకున్నది జనవరి 31వ తారీఖుకే 75 లక్షలు క్రాస్ అయింది. ఏ వ్యాపారస్తుడైనా సరే 75 లక్షల లోపల ఉంటానని కాంపోజిషన్ కింద ఆప్ట్ చేసుకున్న వ్యాపారస్తుడు ఏ రోజైతే 75 లక్షల టర్న్ ఓవర్ దాటిద్దో ఆ రోజు 31వ తారీఖు నుంచి ఆయన చేసే ట్రాన్సాక్షన్ కి
వాటి మీద ఎలా అయితే ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి అనే పద్ధతిలో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. జిఎస్టీ తీసుకున్నది అవ్వకుండా అంతేనా మరి? జిఎస్టీ తీసుకున్నాడు లైసెన్స్ అండి, అవ్వలేదు, అనివార్య కారణాల వల్ల అవ్వలేదు. అప్పుడేంటి పరిస్థితి చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మీరేం చేయాలి, కాంపోజిషన్ లోకి రావాలి, అదే కదా మీ ఉద్దేశం. జిఎస్టీ తీసుకున్నాడు అనుకోకుండా అవ్వలేదు టర్న్. నేను అదే అన్నా, జిఎస్టీ తీసుకోవడానికి ఒక మాట చెప్తాను చూడండి. అందరూ కూడా మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం అంటే దాని అర్థం నాన్ కాంపోజిషన్ అని కాదు, రిజిస్ట్రేషన్ తీసుకున్నా. ప్రతి ఒక్క వ్యాపారస్తులు 20 లక్షలు దాటిన వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్నా. రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత నేను కాంపోజిషన్ కాబట్టి చేసుకుంటాను, నేను నాన్ కాంపోజిషన్ లో ఉంటానని 2 రకాలు వస్తాయి. సో మీరు కాంపోజిషన్ తీసుకుని సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తి అవ్వకముందే 75 లక్షలు దాటిపోయిన తర్వాత ఏ రోజైతే మీరు నాన్ కాంపోజిషన్ లోకి వస్తారో, బట్ మీరు ఇప్పుడు అసలు మొదలు పెట్టడమే నాన్ కాంపోజిషన్ లో మొదలు పెట్టారు. 1% కాకుండా కొత్త ట్యాక్స్ తో మొదలు పెట్టారు. బట్ ఎందుకు సంవత్సరం లోపలే నాది 4 నెలల్లోనే 75 లక్షలు ₹1 కోటి అయిపోద్ది, బట్ మనకు అనుకూలించలేదు వాతావరణం. మన టర్న్ ఓవర్ 40 లక్షలే ఉంది. కానీ ఒక్కసారి మీరు కాంపోజిషన్ కనుక ఆఫ్ చేసుకోవాలంటే ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్ లో కాంపోజిషన్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఈ సంవత్సరం మీరు నాన్ కాంపోజిషన్ లో ఉండి మార్చి 31 తారీఖు దాకా మీ టర్న్ ఓవర్ 75 లక్షల లోపల ఉన్నా కూడా మీరు నాన్ ₹20 కమిషన్ వేస్తారు. దీని బిల్లులో ఏ విధంగా చూపించాలి, ట్యాక్స్ ఏ విధంగా కట్టాలి? కమిషన్ ఏజెంట్ అవునండి. ఎక్స్పెక్ట్ ఆఫ్ గూడ్స్ కనుక అమ్ముతుంటే ఇట్ ఈస్ లిమిటెడ్ ఈస్ సెల్లింగ్ ద గూడ్స్ irrespective of the commission. He is a commission agent on the total value of the goods. He has to collect the మొత్తం కమిషన్ ఏజెంట్ కనుక అమ్ముతుంటే టోటల్ వాల్యూ గూడ్ కి ఎంత అమ్ముతున్నారు, మీరు కొన్నప్పుడు ఎంత అయితే కలెక్ట్ చేస్తారో దాన్ని మైనస్ చేసుకుని నెట్ కలెక్ట్ చేస్తారు. అంటే ఏజెంట్ అమ్మినా కూడా ప్రిన్సిపల్ అమ్మినట్టే ట్రీట్ చేస్తారు కమిషన్ ఏజెంట్ కి. ఈవెన్ కమిషన్ ఏజెంట్ ఇస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ నార్మల్ డీలర్. గూడ్స్ కొని అమ్మితే ఏ ట్యాక్స్ పడుతుందో ఏజెంట్ అమ్మినా కూడా అదే రకమైన ట్యాక్స్ లో అప్లై అవుతాయి. ఓకే సార్. పి సురేంద్ర కుమార్ గారు వారి ఫ్యాన్సీ షాప్ అండి. ఆ షాప్ లో ఆయన సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు, సిమ్ కార్డులు అమ్ముతారు. ఆయన షాప్ లో 5 లక్షల వరకు ఈ కార్యక్రమం. It is service commission is providing only commission. On service he is selling the coupons. You are saying కూపన్స్ అమ్ముతున్నారు, వడాఫోన్ కూపన్స్ ఆర్ ఐడియా కూపన్స్. అలాంటి కూపన్స్ అమ్ముతున్నప్పుడు ఓన్లీ ఆన్ ద కమిషన్ ఇస్ ద క్రైటీరియా. మీ కమిషన్ ఎంత వస్తుంది, మీ కమిషన్ కనుక 20 లక్షలు దాటితే అప్పుడు జిఎస్టీలోకి వస్తారు. సెల్లింగ్ కూపన్ మీన్స్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్. ఫ్యాన్సీ షాప్ అండి, ఫ్యాన్సీ షాప్ ఆదాయం కమిషన్ ఆదాయం అన్ని కూడా 20 లక్షలు దాటితే ఫ్యాన్సీ షాప్ ఆదాయము కమిషన్ ఆదాయం రెండు కలిపి 20 లక్షలు. మీరు ఎన్ని బిజినెస్ చేస్తున్నా అక్రాస్ ఇండియా అన్ని బిజినెస్ టర్న్ ఓవర్ కలుపుకుని అగ్రిగేట్ టర్న్ ఓవర్, ఎగ్జాంపుల్ టాక్సిబుల్ రెండు. మీరు అగ్రిగేట్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తున్నారు, టాక్సిబుల్ ప్రొడక్ట్స్ డీల్ చేస్తున్నారు, రెండు కలుపుకుని టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సపోజ్ మీరు రైస్ డీల్ చేస్తున్నారు, అలాగే ఏసీలు అమ్ముతున్నారు. సో ఎగ్జాంపుల్ రైస్ ఈజ్ ఎగ్జాంపుల్, ఏసీస్ ఆర్ టాక్సిబుల్. టర్న్ ఓవర్ 20 లక్షలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు రైస్ టర్న్ ఓవర్ ఎంత, ఏసీ టర్న్ ఓవర్ ఎంత, రెండు కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే సార్. యాక్చువల్లీ 5% ఉంది. అదే సరుకు జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ 28% ఉంటే లాభం మీద వచ్చిన ట్యాక్స్ తో పాటు మిగిలిన 13.5% ట్యాక్స్ కట్టాలా? ఇది ఆల్రెడీ ఎంత ఆన్సర్ చేస్తాం సార్. దానికి మీరు క్లారిఫై చేయలేదు సార్. ఎందుకంటే 60% ఇస్తున్నారు కదా, అది ఎలా 40% మీరు బేర్ చేయాలండి? కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఎలా చేస్తాం సార్? రవికుమార్ గారు, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. దీనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇష్యూ చూసుకున్నాం. ఇప్పుడు మీరు ఏ రకమైన అభిప్రాయంలో ఉన్నారంటే, వ్యాట్లో 14.5 సిమెంట్ ఉంది, బట్ జిఎస్టీలో 28% అయింది. డిఫరెన్స్ 13.5% నేను కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయకుండా, రేటు పెంచకుండా నేను అమ్మగలిగే పరిస్థితి ఏంటి అనేది మీరు బేసికల్గా వేసే క్వశ్చన్. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా మీరు సిమెంట్ వ్యాపారి మొన్న జూన్ 30 నాటికి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,000 సిమెంట్ స్టాక్ ఉందని అనుకున్నాం. అంటే దాని మీద 14.5% వ్యాట్ కింద మీరు ఆ నెల కూడా క్రెడిట్ ఉపయోగించుకోవాలి. ఎక్సెస్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ జూన్ నిర్ణయించినప్పుడు. అంటే ₹14,500
అండర్ వ్యాట్ కింద. అంటే ఈ జిఎస్టీలో హెచ్జిఎస్టీ క్రెడిట్ లెక్చర్లో మీకు 14,500 ఉంటుంది. అది ఒకటే కదండి మీకు ఉండేది. అందరు డీలర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర జూన్ 30వ తారీఖు మిగిలిపోయిన స్టాక్లో సేల్స్ ట్యాక్స్ వ్యాట్తో పాటు ఉండే క్రెడిట్తో పాటు సెంట్రల్ ఎక్సైజ్ క్రెడిట్ కూడా ఆ గూడ్స్ మీద కనుక వర్తిస్తే అది మన ఇన్వాయిస్లో కనపడవచ్చు, కనపడకపోవచ్చు. 2 రకాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన ఇన్వాయిస్లో మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉంది, సెంట్రల్ ఎక్సైజ్ కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఎవరికి కనపడింది? మీకు డైరెక్ట్గా రామ్కో సిమెంట్ నుంచి మీకే బండి వచ్చింది, ₹1,00,000 సరుకు వచ్చింది, 13% సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది, అంటే 13,000. ఆ 1,13,000 మీద వ్యాట్ 14.5, అంటే సుమారు 15,000, ₹16,000 ఉంటుంది. అలా కాకుండా మీరు మళ్ళీ ఒక డీలర్కి అన్నారు, ఎవరు వచ్చిన రిటైలర్, ఆయన మీరు అమ్మినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ చూపించారు. ఎందుకంటే మీరు డిస్ట్రిబ్యూటర్ ఈ 1,00,000 ప్లస్ ₹13,000 ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ను కూడా అసలు వాల్యూలో కలిపేసి 1,13,000కి దాని మీద మీరు ఒక 2,000 లాభం వేసుకొని 1,15,000కి రిటైలర్కి మీరు ఫిల్ చేస్తారు. దాని మీద 14.5 వేస్తారు. ఆయన దగ్గర అది స్టాక్ ఉండిపోయింది. ఆయన దాంట్లో మీకు సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ దాంట్లోకి రండి. ఇతర దాంట్లో వ్యాట్కి వచ్చేటప్పటికి గొడవ లేదండి. ఎప్పుడైనా సరే ఈ జూన్ 30వ తారీఖు మీకు మిగిలిపోయిన స్టాకు అందరు వ్యాట్ డీలర్స్ ఈ జూన్ నెలకి రిటర్న్ వేస్తారు రేపు జూలై 20వ తారీఖు లోపల. ఎందుకంటే జూలై 1 నుంచి జిఎస్టీ వచ్చిన జూన్ 30వ తారీఖు వరకు నేను చేసిన ట్రాన్సాక్షన్స్కి వ్యాట్ అప్లై అవుతుంది కాబట్టి వ్యాట్ రిటర్న్ వేస్తారు. వ్యాట్ రిటర్న్ వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ ఒక 14,500 క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. అది ఆటోమేటిక్గా మీరు రేపు వచ్చిన జిఎస్టీలో అదే వస్తువును అమ్మినప్పుడు ఎస్జిఎస్టీ పే చేయాలి. ఎందుకంటే 28% సిమెంట్ 1వ తారీఖు నుంచి వచ్చిన దాంట్లో 28%లో 14% మీరు హెచ్జిఎస్టీ పే చేయాలి. ఆ హెచ్జిఎస్టీ అమౌంట్కి ఈ 14,500 మీరు రేపు పొద్దున అమ్మినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఫర్ యాజ్ సేల్స్ ట్యాక్స్ ట్రాన్సిషన్ రిలీఫ్ ఈస్ కన్సర్న్, దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ ఇష్యూ వచ్చేటప్పటికి మరి దాంట్లో సెంట్రల్ ఎక్సైజ్ పార్ట్ ₹13,000 ఉంది. మరి దానికి మీరు సెంట్రల్ ఎక్సైజ్లో మీరు ఆ రోజు డీలర్ కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన పని లేదు. జూన్ 30వ తారీఖు దాకా మీరు ఎటువంటి రిటర్న్ వేయాల్సిన పని లేదు. బట్ మీకున్న క్లోజింగ్ స్టాక్లో సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ కూడా ఉంది. అది మీరు తీసుకొని కస్టమర్కి పాస్ ఆన్ కనుక చేయకపోతే, అంటే లెక్క ప్రకారం 14,500 ప్లస్ 13,000 కూడా 14,500, అది 1.5 ఎంత అంటే ఇంకా 14.5% మీ దగ్గర ఉంది. బట్ అది మీకు ఇన్పుట్ కనుక మీరు తీసుకోలేదన్నటువంటి క్లోజింగ్ స్టాక్ మీద ఇన్పుట్ డెఫినెట్గా మీరు కస్టమర్కి ఆ 13.5% వేయాలి. బట్ అది కాదు సిస్టమ్. బట్ దాంట్లో ఇమిడిపోయిన 13% సెంట్రల్ ఎక్సైజ్ కూడా మీరు క్రెడిట్ తీసుకోవడానికి అర్హత ఉంది. ప్రొవైడెడ్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు మరి 13.5% నేను కస్టమర్కి పెంచాలి కదా సార్, మరి తీసుకోకపోతే పెంచకూడదు. ఆ 13% ఏదైతే సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ రూపంలో మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుందో దాన్ని కస్టమర్కి పాస్ ఆన్ చేసి ఆ ₹13,000 మీరు ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ రిలీఫ్ కోసం, ట్రాన్సిషన్ రిలీఫ్ కంటే జూన్ 30కి నా దగ్గర ఉన్న స్టాక్ నేను తీసుకోవాల్సిన రిలీఫ్ ఒక రిటర్న్ ఫైల్ చేస్తాను. దాంట్లో నుంచి ₹13,000 మీకు వస్తుంది. అది నెక్స్ట్. ఇందాక మనం 2 రకాలు చెప్తున్నాం. మరి మీ దగ్గర సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ ఉంది, బట్ కొంత స్టాక్ ఆయనకి అమ్మారు, దాంట్లో మీరు సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ చూపించరు. బట్ ఆయన దగ్గర మీరు ఎలిమెంట్ స్టాక్ ఆయన దగ్గర మిగిలిపోయింది. మరి ఆయన ఏం చేయాలి? ఎంత ఉంది మీ దగ్గర? 13,000 ఉంది కాబట్టి మీకు తెలుసు 13,000 ఉంది కాబట్టి 13,000 మీరు తీసుకుంటారు. బట్ మీరు సబ్సిక్వెంట్ సేల్ చేసినప్పుడు సబ్సిక్వెంట్ వాల్యుయేషన్లో సెంట్రల్ ఎక్సైజ్ కలవదు, మీరు లెవీ చేయడానికి లేదు. బట్ వ్యాట్ మాత్రం లెవీ చేస్తారు. అంటే మరి ఆయన దగ్గర ఉన్న రిటైలర్ దగ్గర ఉన్న వాటి సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ కనపడలేదు. బట్ ఆయన కూడా తీసుకోకుండా రేటు పెరిగింది. బట్ రేట్ పెంచడం గవర్నమెంట్ ఉద్దేశం కాదు. బట్ దానికోసం ఒక సిస్టమ్ పెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ లేకుండా దగ్గర అయితే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ ఎక్సైజబుల్ గూడ్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కనుక అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ట్యాక్స్ పిక్చర్లోకి వస్తుందంటే జిఎస్టీలో 4 రకాల రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నాయి. 5, 12, 18, 28. మీరు 28% చేస్తున్నారంటే 18, 28కి ఒక రకంగా, 5, 12 గూడ్స్ కనుక, ఎందుకంటే కొంతమంది దగ్గర 5% గూడ్స్ స్టాక్ ఉండొచ్చు, 12% గూడ్స్ స్టాక్ ఉండొచ్చు, 18% ఉండొచ్చు, 28% ఉండొచ్చు. బట్ నా దగ్గర ఇన్వాయిస్ లో సెంట్రల్ ఎక్సైజ్ పాయింట్ కనపడలేదు. అటువంటి వాళ్ళు 5, 12 గూడ్స్ కనుక డీల్ చేస్తుంటే 40% తీసుకోవచ్చు. 40% ఆఫ్ వాట్ చెప్తాం. అదే 18, 28% కనుక అయితే 60% తీసుకోవచ్చు. ఆఫ్ వాట్?
ఎందుకంటే నా దాంట్లో అసలు ఇన్వాయిస్లోనే సెంట్రల్ ఎక్సైజ్ ఎంతో నాకు తెలియట్లేదు, మరి పర్సంటేజ్ నేను ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 5/12కి సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ నా దగ్గర లేకుండా క్లోజింగ్ స్టాక్ అనుకుంటే నేను 40% తీసుకోవచ్చు. దేంట్లోనే చెప్తాను. అదే 18-28 కనుకైతే 60% తీసుకోవచ్చు. దేంట్లో నుంచి తీసుకోవాలి? దేంట్లో నుంచి అంటే రేపు నేను పే చేయాల్సిన సిజిఎస్టీ అదే స్టాక్, నేను 1,00,000 రూపాయల స్టాక్ నా దగ్గర పోయింది, అదే స్టాక్ని 10,000 రూపాయలు లాభం వేసుకొని 1,10,000కి రేపు అమ్ముతున్నా. మీరు 28% గుడ్ కదండి. అంటే మొత్తం ఎంత ట్యాక్స్ పడుతుంది దాని మీద? 14%. 1,10,000 మీద 14%, 14,400. ఇది సిజిఎస్టీ, 14,400 ఎస్జిఎస్టీ, మొత్తం 28,800 రూపాయలు పడుతుంది. అంటే ఇప్పుడు సిజిఎస్టీలో ఎస్జిఎస్టీలో మీకు గొడవలేదు. మీ జూన్ రిటర్న్ ఆధారంగా మీ 14.5% పై అక్కడ కూర్చుంటుంది. ఈ 14,400 ఎంత ఉంది దాంట్లో నుంచి మైనస్ చేసుకొని కట్టాల్సి ఉంటే కడతారు, లేక నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్. బట్ సిజిఎస్టీలో ఈ 14,400 కట్టాలి ఈ సేల్ మీద. ఆ 14,400లో 60% అంటే 8,400 ప్లస్ 84 రూపాయలు, 8,544 రూపాయలు తగ్గించి మీరు కస్టమర్కి పాస్ ఆన్ చేసి మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ట్రాన్సాక్షన్ రిలీఫ్లో తీసుకోండి. ఇదేంటి విధానం. ఎందుకంటే ఆ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ కనుక లేకపోతే కొంత బడ్డీని పడుతుంది. సెంట్రల్ ఎక్సైజ్ ఇన్వాయిస్ కనుకుంటే 13% మొత్తం వెళ్ళిపోతుంది. బట్ రేపు నమ్మింది దాంట్లో, ఎందుకంటే నా సెంట్రల్ ఎక్సైజ్ ఎలిమెంట్ ఎంత ఉందో నాకు తెలియదు, నా దగ్గర ఇన్వాయిస్ లేదు. కాబట్టి నేను సేవ్ చేసి ఎంతైతే కట్టాలో సిజిఎస్టీ, ఆ కట్టాల్సిన దాంట్లో నుంచి 60% తగ్గించి డీలర్కి ఎవరికైతే మనం అమ్ముతాం వాళ్ళకి ఆ పాస్ ఆన్ చేసి మిగతా డిఫరెన్స్ని ఇంకా అదే చెప్తుందండి చట్టం. ఆ స్టాక్ అయిపోయింది దాంట్లో చెప్తాను చూడండి. ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఇప్పుడు మీకు ఒకటండి, ఇప్పుడు రేపు 1వ తారీఖు మొన్న 1వ తారీఖు నుంచి కొత్త రామ్కో సిమెంట్ మీకు ఇన్వాయిస్ ఎలా పంపిస్తాను? ₹1,00,000 దాని మీద 28% జిఎస్టీ వేసేస్తాను. అంటే 14,000 జిఎస్టీ వేస్తాను, 14,000 సిజిఎస్టీ వేస్తాను. అది మీకు ఆటోమేటిక్ ఇన్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ సమస్య ఎంత? జూన్ 30వ తారీఖు నాకు మిగిలిపోయిన స్టాకు, ఆ స్టాక్ లో ఈ డిఫరెన్స్ నేను మరి కస్టమర్కి పాస్ ఆన్ చేయకుండా ఆ బెనిఫిట్ ని కస్టమర్కి ఎలా పాస్ ఆన్ చేయాలి? అది క్లోజింగ్ స్టాక్ కే మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఆ క్లోజింగ్ స్టాక్ కూడా మీ దగ్గర జూన్ 30వ తారీఖు క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయి ఉండొచ్చు. బట్ 1 సంవత్సరం ముందుకు మించి అంత ముందు కూడా ఉండొచ్చు కొంతమంది. ఇప్పుడు ఉదాహరణకి జూలై 1, 2017 నుంచి మనకి జిఎస్టీ వచ్చింది. 1/7/2016 ముందు కొన్నది కూడా, జూన్ 2016లో కొన్నది కూడా మీ దగ్గర స్టాక్ ఉండొచ్చు. బట్ అటువంటి వాటికి ఇలాంటి ట్రాన్సాక్షన్ రిలీఫ్ లాగా మీరు కోరుకోవాలి. 1 సంవత్సరం ముందు నాటి కొనుండి అది నా క్లోజింగ్ స్టాక్ లో మిగిలింది, అది నేను అమ్ముతున్నప్పుడు 6 నెలల లోపల దాన్ని అమ్మాలి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ వేశారు, సార్ 6 నెలల లోపల నేను అమ్మలేను, నా దగ్గర మిగిలిపోద్ది, వర్షాలు ఉన్నాయి, కొనకపోవచ్చు, నష్టపోవాలి. ఏం చెప్తుందంటే చట్టం 6 నెలల లోపల మాత్రమే. అదే ఎస్జిఎస్టీ ఎలిమెంట్ ఉంది అనుకోండి, అది మీరు ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా తీసుకోవచ్చు. బట్ ఆ సెంట్రల్ ఎక్సైజ్ పార్ట్ ఏదైతే మీ ఇన్వాయిస్ లో దాగిందో కనపడదు, దాన్ని మాత్రం 6 నెలల లోపల క్లోజింగ్ స్టాక్ మీరు అమ్మాలి, తీసుకోవాలి. బట్ 6 నెలల తర్వాత కూడా అమ్మొచ్చు. బట్ మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు, దానికి సంబంధించి దానికి సో పే చేయాలి. దీనివల్ల వచ్చినాయి. 1,50,00,000 లోపు టర్న్ ఓవర్ ఉన్న వారికి హెచ్ఎస్ఎన్ కోడ్ వేయాలా వద్దా, అప్లోడ్ చేయాలా? జనరల్గా అండి, ఇప్పుడు మనం ఇన్వాయిస్లో ఒక పద్ధతి చెప్తున్నాం. వ్యాట్కి జిఎస్టీకి వచ్చేటప్పటికి ఇన్వాయిస్లో రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది సపరేట్గా చూపించాలి. ఇంతకుముందు వ్యాట్ అలా లేదు, మొత్తం కలిపి ₹1,00,000. దాంట్లో మనకు ట్యాక్స్ తెలిసిపోయింది, కలగకుండా ఉంది, ఎక్స్క్లూడింగ్ ఇవన్నీ చెప్తున్నాం. బట్ ఇప్పుడు జిఎస్టీలో చట్టంలో చెప్తుంది ఏంటంటే మన ఇన్వాయిస్లో మనం కలెక్ట్ చేసే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదా ఐజిఎస్టీ సపరేట్గా చూపించాలి ఒకటి. అంతేకాకుండా హెచ్ఎస్ఎన్ కోడ్స్ కూడా, ఆ కమ్యూనిటీకి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంటుంది, ఆ కమ్యూనిటీకి హెచ్ఎస్ఎన్ కోడ్ మనం చూపించాలి. ఇది జనరల్గా చెప్తుంది. బట్ చిన్న వ్యాపారస్తులకి వెసులుబాటు ఇచ్చే దీనివల్ల 1.5 crores టర్న్ ఓవర్ ఉన్నంత వరకు హెచ్ఎస్ఎన్ కోడ్స్ చూపించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 5 crores, 1.5 to 5 crores. హెచ్ఎస్ఎన్ కోడ్స్ కి సాధారణంగా 8 డిజిట్లు రకరకాలు ఉంటాయి, 4, 6, 8 ఆ కోడ్ని బట్టి సబ్ కోడ్స్. బట్
1.5 crores లోపల చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు, బట్ కంపల్సరీగా చూపించాలనే నిబంధన లేదు. బట్ 1.5 to 5 crores ఉన్నోళ్ళు ఫస్ట్ 2 digits చూపించాలి. 5 crores టర్న్ ఓవర్ దాటిన వాళ్ళు మొత్తం చూపించాలి, 4 digits చూపించాలి. కాబట్టి హెచ్ఎస్ఎన్ కోర్సుకు సంబంధించిన వివరం ఇదే. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు జిఎస్టీలో ఏ విధంగా చూపించాలి? సిబ్బంది జీతాలు జిఎస్టీలో చూపించాలా? సిబ్బంది జీతాలకి జిఎస్టీకి సంబంధం లేదు. వాట్ ఎవర్ ద సాలరీస్ యూఆర్ పేయింగ్ ఎంప్లాయీస్, మీరు ఏదైతే జీతాలు పే చేస్తున్నారో దానికి జిఎస్టీకి ఏ విధమైన సంబంధం లేదు. సర్వీసెస్ అంటే ఎంప్లాయీ ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎంప్లాయర్కి ఇది అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ జిఎస్టీ పరిధిలోకి రాదు. అదే మీరు ఎవరైనా మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు, మ్యాన్ పవర్ కాంట్రాక్ట్, మీకు 10 మంది లేబర్ కావాలి, మీరు ఎంప్లాయీస్ లేకుండా ఎవరో కాంట్రాక్ట్ ఇచ్చి నాకు ఈరోజు 10 మందిని పంపించమన్నారు అనుకోండి, అప్పుడు అతను 18% మీ దగ్గర నుంచి వసూలు చేస్తాడు. సర్వీస్ కిరాణా ఫ్యాన్సీ తక్కువ టర్న్ ఓవర్ ఉన్నవారు జిఎస్టీ బదులు స్టాక్ బ్యాలెన్స్ చూపించాలా, అప్లోడ్ అయి ఉండాలి? 75 లక్షల లోపు ఉన్నవారు కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్న కూడా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అదే సిగరెట్ అమ్మే డిస్ట్రిబ్యూటర్ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ మొత్తం ఇన్పుట్ వస్తుంది, +% అమౌంట్ కూడా ఇన్పుట్ చూపించాలా, ఇన్పుట్ లో చూపించాలా? ఎస్ అమౌంట్ కూడా ఇన్పుట్ లో చూపించాలా? also eligible for input tax credit. Okay, thank you sir. అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి జిఎస్టీ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు నిడదవోలు అభినందన అండ్ లక్ష్మణరావు గారు. So if it is a print media, it is 5%. If it is a print media like newspapers general, it is 5%. Otherwise it is 18%. Okay, thank you sir. Adesh garu. Sir. నేను ఒక సిగరెట్ లేదండి, నాకు కంపెనీ చిన్న వయసు వస్తుంది, మార్కెట్లో ఉన్న అవుట్లెట్లు అందరికీ కూడా అంటే సపోజ్ ఒక ఏరియాలో ఒక 1000 అవుట్లెట్ ఉండదు బహుశా నా అందరిలో ఉంది. నాకు ఒక 15 మంది సేల్స్ మెన్లు నా కింద పనిచేస్తూ వాళ్ళకి ఏమి జిఎస్టీ ఆథరైజేషన్ ఏమి పిన్ నెంబర్ ఏమి ఉండేవాళ్ళు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చిన్న చిన్న పాయింట్ షాపుల్లో కవర్ చేస్తూ వాళ్ళ పేరు మీద నేను బిల్లు రైట్ చేస్తే వాళ్ళు బ్యాంక్లో నా అమౌంట్ కడుతున్నారు. సో వాళ్ళు 20 లక్షల లోపు ఉంటే పర్వాలేదు, ఒకవేళ ఇన్ కేసు 20 లక్షలు దాటితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే వాళ్ళు లిటిల్ బిట్ ఆఫ్ మార్జిన్ ఈ వ్యాపారం అనేది కొద్దిగా యావరేజ్ డిస్కషన్. జనరల్గా ఏం జరుగుతుందంటే మీ సిగరెట్ బిజినెస్లో సాధారణంగా ఈ సైకిల్స్ మీద తీసుకెళ్ళి అన్ని పాన్ షాపులకి వేస్తారు. మరి ఇప్పుడు కొన్ని కేసెస్ కూడా నడుస్తున్నాయి. బట్ వాళ్ళకు కూడా దీంట్లో వర్తించేది ఏంటంటే మీ దగ్గర 15 మంది ఉండండి, 20 మంది కన్నా ఉండేవండి, వాళ్ళు మీ దగ్గర 1000 రూపాయలు కొని ₹1 లాభం కింద వేస్తారు సాధారణంగా, ఎందుకంటే అంత కూడా ఉండదు. బట్ ఇక్కడ టర్న్ ఓవర్ క్రైటీరియా మీకు ఇందాక చెప్పాను, 20 లక్షల రూపాయలు కనుక దాటితే 20 లక్షల లోపల ఉన్నాడనుకోండి ఇబ్బంది లేదు, ఆయన అమ్మినా లేదా ఇంకోటి. బట్ 20 లక్షల టర్న్ ఓవర్ కనుక దాటితే సేమ్ ఇందాక నేను చెప్పిన పద్ధతిలోనే చూపించాలంటే అదే కదా నేను ఇందాక చెప్పాను. 20 లక్షలు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలంటే కనీసం మీ దగ్గర బిల్స్ అన్ని పెట్టుకొని ఉండాలి కదా. బ్యాంక్తో పాటు ఎంఐఎస్ ఇస్తారు కదా మీరు, అవి కూడా పెట్టుకోవాలి. ఆ ప్రూఫ్ ఉండాలండి. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఈ సంవత్సరం 20 లక్షలు బట్ 19 లక్షలే అమ్మాను పలానా సుబ్బారావు వెంకటరావుకి రామారావు. కాబట్టి ఇవేంటంటే ఏదైతే ప్రొవిజన్స్ మిగతా వాళ్ళకి అప్లై అవుతాయో వీళ్ళకి కూడా అప్లై అవుతాయి. థ్యాంక్ యూ సార్. దుర్గారావు గారు. సరుకు అమ్మాలని కానీ లేకపోతే ఇంత నగదులోపు క్యాష్తో కొనొచ్చు, ఇంత దాటితే కొనకూడదని కానీ బిల్లులో నిర్దిష్టమైన పద్ధతులు కానీ అంశాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. యాక్చువల్గా జిఎస్టీ చట్టం వచ్చేటప్పటికి ఏది ఎంత క్యాష్లో తీసుకోవాలి, ఏది చెక్ తీసుకోవాలి అనేది జిఎస్టీ చట్ట పరిధిలోకి రాదు.
మీరు అన్నట్టుగా ఇప్పుడు రకరకాల ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఈ డిమానిటైజేషన్ ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో కొన్ని నిబంధనలు చెప్పారు. పూర్తిగా మాకు కూడా అవగాహన లేదు దానికి సంబంధించి. బట్ జిఎస్టీ చట్టంలో ఎక్కడ కూడా ఇది ఇంత దాన్ని మీరు క్యాష్ కమ్మాలి, ఇంత దాన్ని చెక్ కమ్మాలి, ఇంత అమౌంట్ మీరు ఆన్లైన్లో తీసుకోవాలి, దాంట్లో నెఫ్ట్ తీసుకోవాలి, జిఎస్టీ చట్టం ఎక్కడ చెప్పదండి. దానికి ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే అక్కడ దానికి సంబంధించి ఎవరో మన చార్టెడ్ అకౌంటెంట్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే ఈ మే అడ్వైజ్ కరెక్ట్లీ ఆయన కరెక్ట్గా సలహా ఇవ్వగలడు. బట్ జిఎస్టీ చట్టంలో అలాంటి నిబంధనలు ఎప్పుడూ లేవు. అలాగే ఒక డీలర్ దగ్గర ఇన్ని లక్షలకు మించి నగదు కొనకూడదని కానీ కొనొచ్చని కానీ ఏదైనా ఉందా సార్? జిఎస్టీ చట్టం అలా చెప్పదు. అంటే కొద్దిమంది 2 లక్షలకు మించి మేము చెప్తాం కదా, అర్థం చేసుకోండి. అది ఇన్కమ్ ట్యాక్స్. జిఎస్టీ చట్టంలో మీరు ₹1,00,000 కొనాలి లేదా ₹1,00,000 కొనాలని జిఎస్టీ చట్టం ఎక్కడే చెప్పాలి. దానికి పరిధి కూడా కాదు. అంటే ఒక గ్రామీణ ప్రాంతంలోని చిరు వ్యాపారస్తుడు ఒక 10,000 20,000 పట్టుకెళ్ళి క్యాష్ పెట్టి సరుకు కొనుక్కోవాలంటే 10,000కి మించి మేము సరుకు అమ్మం, మీరు చెప్పు తెచ్చుకోవాలి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి సార్. దానికోసం అడుగుతాం. జిఎస్టీ లాలో అలాంటి రిస్ట్రిక్షన్స్ కరెక్టే సార్. కానీ ఈ జిఎస్టీ వచ్చాక ఈ పదాలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి సార్. జిఎస్టీలో అలాంటి నిబంధనలు లేవు. మీరు మాట్లాడేవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి. అది వేరే లా అని జిఎస్టీలోకి తేవద్దు. అది వేరే లా, దానికి సంబంధించిన కరెక్టే సార్. అలాగే సార్. అంటే ఒక చిన్న వ్యాపారస్తుడు సైకిల్ మీద ఇలా డబ్బాలు కట్టుకుని వచ్చి ఒక 10,000 15,000 కొంటాడు సార్. జిఎస్టీలో అలాంటి నిబంధనలు లేవు. అలా కాదు, జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ రకమైన నిబంధనలు చేయంటారే, ఏప్రిల్ 1వ తారీఖుని కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం వచ్చింది. ఏప్రిల్కి జూలైకి ఎంత తక్కువ సమయం కాబట్టి అప్పుడు వచ్చింది. కానీ జిఎస్టీకి దానికి సంబంధం లేదు. జిఎస్టీ పరిధిలో అయితే అది లేదు. కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చింది. సరే ఓకే అక్కడ కూర్చోండి. నెక్స్ట్ రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి కొన్ని వచ్చినాయి కదా, ఒకసారి దాన్ని నిశ్శబ్దంగా ఉండండి సార్ ప్లీజ్. సో రైస్ మిల్లర్స్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగారు, మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్యాడీ తీసుకుని రైస్ వాళ్ళకి ఇస్తాం, దానికి వాళ్ళు సమ్ హైర్ చార్జెస్ ఇస్తారని చెప్పారు. దీని మీద ఏ విధమైన జిఎస్టీ లేదు. 2014లో సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, ఇట్ ఈస్ నాట్ ఏ సర్వీస్ అని చెప్పి. జిఎస్టీ రాకముందు కూడా ఇది సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రాదని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ ఇప్పటికీ కూడా వ్యాలిడ్ లోకి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ విధమైన టర్మ్స్ వాడారో జిఎస్టీ చట్టంలో కూడా అదే పదాలు వాడారు. సో దీని మీద ఏ విధమైన జిఎస్టీ రాదు. ప్యాడీ నుంచి రైస్ కన్వర్ట్ చేసినప్పుడు ఏదైనా చార్జెస్ తీసుకుంటే దాని మీద జిఎస్టీ లేదు. ఎగ్జామిషన్ లిస్ట్ లో సర్వీస్ ఎగ్జామిషన్ లిస్ట్ లో ఎక్కడ ఏంటిలో చెప్తే మేము మాకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో అంటే డూ యూ మీన్ ఇంటర్మీడియరీ సర్వీస్? ఇంటర్మీడియరీ సర్వీస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దట్ ఈస్ టు బి దాన్ని మేము కస్టమర్కి అప్లై చేయొచ్చు. దాని మీద క్లారిఫికేషన్ 2014లో వచ్చింది. సేమ్ వర్డ్స్ కూడా మీరు జిఎస్టీ లోని సర్వీస్ ట్యాక్స్ లోని అదే వర్డ్స్. ఇంటర్మీడియరీ ప్రాసెస్ అనేది సర్వీస్ ట్యాక్స్ లోని అదే వర్డ్స్ వాడా, జిఎస్టీ లోని అదే వర్డ్స్ వాడా. అదే కానీ దాన్ని మాకు దానికి అప్లై చేయడం తెలియదు. అదే డౌట్ కస్టమర్ మీద ట్యాక్స్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. 60 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అండి. ఇప్పుడు జిఎస్టీ తీసుకోమంటారా? జిఎస్టీ లేకుండా జిఎస్టీ తీసుకుంటే ఏ విధంగా కట్టాలి ట్యాక్స్? అది అవ్వకపోతే ఏంటి పరిణామం? ఒక మాట చెప్తాను చూడండి, మీరు కాంపోజిషన్ లో ఉండాలా, పెడితే నెల నెల మీరు ఇన్పుట్ అవుట్పుట్ తీసుకొని కట్టే పద్ధతి కనుకంటే నాన్ కాంపోజిషన్. ఈ జూలై 1వ తారీఖుకి మీరు నిర్ణయం తీసుకున్నారు నేను కాంపోజిషన్ లో ఉంటాను అని, మీరు దానికి ఆప్షన్ ఇవ్వాలి. 21వ తారీఖు లోపల ఇచ్చేసారు కాంపోజిషన్ లో ఉంటానని. కాంపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? 1% ట్యాక్స్ కట్టాలి మీ అమ్మకం మీద. జిఎస్టీలో ఉండడం మెసేజ్ అయిపోయిందండి. జిఎస్టీ తీసుకున్నాడు. జిఎస్టీ అంటే ఏంటండి? అవునండి, ఈ ఇన్పుట్ మోడల్ డిఫరెన్షియేషన్ కోర్స్ హస్ బీన్ గివెన్. అన్ని సర్వీసెస్ కి హెచ్ఎస్ఎం కోడ్స్ ఉన్నాయి. రేట్స్ సెపరేట్ గా ఇవ్వకపోయినా సరే క్లాసిఫికేషన్ పర్పసెస్ కి వి హావ్ గివెన్ ది హెచ్ఎస్ఎం కోడ్స్. హెచ్ఎస్ఎం కోడ్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ సార్, అది ఆల్రెడీ చూసాం, అందులో లేదు సార్. అది అందులో ఎస్ఏసి కోడ్ ఈ సర్వీస్ కంటెంట్ ఉంది. అంటే మేము చేసేదంటే సపోజ్ క్రికెట్ మ్యాచ్ అవుతుంటుంది, ఆన్లైన్ సర్వీస్ మేము వాటికి కొర్రీస్ అని మేము వెంటనే రిప్లేస్ ఇవ్వాలి. దానికి ఏ సర్వీస్ కంటెంట్ ఆఫ్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ సర్వీస్ అని చెప్పి దానికి ఒక సర్వీస్ క్రైటీరియా ఉందండి.
If you are not able to identify, I will let you know. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ థింగ్, జిఎస్టీ డీలర్గా ఆల్రెడీ మేము బ్యాక్లో ఉన్నాం. ఒక డీలర్గా 2 times 3 times అప్లోడ్ చేసా కూడా ఫస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు ప్యాన్ నెంబర్ తప్పు వేశారు. అంటే ఎవరైతే అప్లికెంట్ కరెక్ట్గానే ఇచ్చాడు, కానీ అన్ఫార్చునేట్ పాన్ కార్డ్ మీద ఉన్న పేరు యాక్చువల్ పాన్ కార్డ్ కాదు, కంపెనీది ఇవ్వాలి. కంపెనీ ఇచ్చేది అయినా సార్ రిజల్ట్ అంటే కంపెనీలో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కింద ఉంటుంది. ఒకసారి మీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు పాన్ కింద ఏ పేరు ఇచ్చారనేది చెక్ చేసుకోండి. అయినా రాలేదు. ఎందుకో somehow due to some technicality it was rejected correctly. In such case, now what action or what suggestion can be? సో there is ఇన్కమ్ ట్యాక్స్ సేవా కేంద్రానికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ లో మీ పాన్ నెంబర్ ఇస్తే ఏ పేరు ఉందని చెప్తారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంది కదా, ఐటీ ఆఫీస్కి వెళ్ళి మీ పాన్ నెంబర్ ఇస్తే దాంట్లో ఎలా రాశారు మీ పేరు, పొరపాటున 2 ఏళ్ళు యాడ్ చేయడం కానీ, 1 ఏళ్ళు యాడ్ చేయడం కానీ, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద రాయడం కానీ, ఇంటి పేరు అసలు పేరు కింద రాయడం కానీ, లిమిటెడ్ బదులు ఎల్టీడీ రాయడం కానీ అలాంటి ఏమైనా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎగ్జాక్ట్ ప్యాన్ లో ఏ పేరు ఉందనేది ఇస్తారు. ఆ పేరు పెట్టి అప్లోడ్ చేయండి, ఇది యాక్సెప్ట్ చేస్తారు. రిజెక్షన్ చేసినప్పుడు మాకు క్లారిటీ మాకు అందరూ ఒక ఇవ్వాలి కదా. హెచ్ఎస్ అని కోడ్ అంటే ప్రపంచం మొత్తం మీద వాడే కోడ్. ఇవి నార్త్ ఇండియా కోడ్లు కాదు, సౌత్ ఇండియా కోడ్లు కాదు, ఈస్ట్ ఇండియా కోడ్, మొత్తం మీద వాడే కోడ్. గుర్తించేటప్పుడు కస్టమర్కి పాస్ ఆన్ చేస్తాడు కదా, పాస్ ఆన్ చేసినప్పుడు అతను ఫైనాన్స్ మీద ఎట్లా కట్టాలి? సర్వీస్ ట్యాక్స్ ఫైనాన్స్ చేసినప్పుడు మీరు ఏదైనా ప్రాసెసింగ్ ఫీజు కానీ ఏదైనా ఛార్జ్ చేస్తే ప్రాసెసింగ్ ఫీజు మీద జిఎస్టీ కడతారండి. సర్వీస్ అండర్ సర్వీస్ ఓకే. ఒక కార్ కొన్నారు, ₹1,00,000 కొన్నారు, ₹1,20,000 అమ్మారు సెకండ్ హ్యాండ్ కార్, 20,000 మీద జిఎస్టీ కడతారు. దట్ ఈస్ 1 టైం. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరే ఫైనాన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఫైనాన్స్ ఇచ్చినందుకు మీరు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కదా. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ అయితే ప్యూర్ ఇంట్రెస్ట్ సర్వీస్ అయితే జిఎస్టీ పరిధిలోకి రాదు. ఇంట్రెస్ట్ కాకుండా ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి లేదా అప్లికేషన్ ఫీజు అని చెప్పి ₹1,000 ₹2,000 కలెక్ట్ చేస్తారు. ఫెసిలిటేషన్ ఫీజు అలాంటి 1,000 or 2,000 ఏదైతే మీరు కలెక్ట్ చేస్తారో దాని మీద 18% కడతారు. 18%. ఫర్ ఎగ్జాంపుల్ అలా సేల్ చేసినారు కస్టమర్ ఒక 6 months ఎంతో వారం మనీ కట్టకపోతే అప్పుడు ఫైనాన్స్ కంపెనీ గూడ్స్ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు సేల్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు గూడ్స్ మామూలుగా తగ్గించుకొని మిగతా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా మార్జిన్ స్కీమ్ లోనే గైడ్ లైన్స్ ఇచ్చారు. మార్జిన్ స్కీమ్ ఇన్పుట్ క్లెయిమ్ చేయం కదా. సో మీరు 20,000 ఏదైతే పెట్టారో దాన్ని ఇక్కడ టేక్ ఇట్ బ్యాక్. వాల్యుయేట్ ఈ 20,000 దేనిపైతే మీరు కట్టారో దాంట్లో క్వార్టర్ 5% చొప్పున తగ్గించుకుంటూ వచ్చి మిగిలింది తీసుకోవచ్చు. అది స్టాండర్డ్ 5 years ఎంత పెట్టారు సార్? క్వార్టర్ అంత వాల్యుయేషన్ అంటే కార్ ఇప్పుడు ఒక 6 నెలలు వాడితే ఇంతకు ముందు 1,20,000 ఉంది, ఇప్పుడు 80,000 అమ్ముతారు. డిప్రిసియేషన్ ఉంటుంది కదా, డిప్రిసియేషన్ ప్రకారం మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో తీసుకున్న 20% రిడక్షన్ పర్ ఇయర్ పర్ మోటార్ వెహికల్. సేమ్ అలాగే 5% ట్యాక్స్ వేస్తాడు. అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని ₹100 మీద 5% మీరు కలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు రిసీవ్ చేసుకుని ఓన్లీ ₹15 ₹15 కమిషన్. సో మీరు కస్టమర్ ₹15 రిసీవ్ తీసుకున్నామని చెప్పరు కదా. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ కదా, మీరు ₹100 కలెక్ట్ చేశారు కదా, ₹100 కమిషన్ ₹85 పేపర్ పెట్టేస్తాం. అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. ₹100 ₹100లో ₹85 పేపర్ పెట్టేస్తాం. జస్ట్ మీరైతే మిడిల్ మ్యాన్ ₹15. At the same time, previously service tax same procedure. ₹100 లో ₹85 15% కమిషన్ మీద 15% సర్వీస్ tax. దానికి డిఫరెన్స్ జిఎస్టీలో క్లియర్గా డిఫరెన్సియేషన్ ఇచ్చారు. మీరు ₹100 దానికి అమ్మితే ₹100 మీద 5% కలెక్ట్ చేసి 85 మీద ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకోవచ్చు. అమ్మడం కాదు కదండి, ఇక్కడ సర్వీస్ ప్రొవైడింగ్ సేల్ ఆఫ్ స్పేస్. ₹200 వసూలు చేస్తాడు, నెలకి ₹60,000 వసూలు చేస్తాడు. అందులో కనెక్షన్కి ₹80 నుంచి ₹90 ₹100 వరకు మళ్ళీ పేమెంట్స్ సార్ గతంలో జిఎస్టీ పరిధిలో వస్తాడు. ఒక కేబుల్ ఆపరేటర్ కనుక 20 లక్షల నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తుంటే సంవత్సరానికి he has liable for payment of GST. బిలో 20 లక్షలు అయితే అవసరం లేదు.
స్టేట్ ట్యాక్స్ ఏలూరు డివిజన్ వారికి, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఐ అశోక్ కుమార్ గారు అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ జిఎస్టి అమరావతి డివిజన్ వారికి, శ్రీ నేరేళ్ల రాజేంద్ర ప్రెసిడెంట్ పశ్చిమ గోదావరి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏలూరు వారికి మా రోటరీ క్లబ్ నిడదవోలు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా నలుమూల నుండి ఇచ్చేసిన ట్రేడర్స్కి, ప్రభుత్వ ఉద్యోగులకి, వ్యాపారస్తులకి, వివిధ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లకి, ప్రతినిధులకు, మా రొటేరియన్స్కు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మా రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటులో స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోసర వెంకటేశ్వర గారికి, వారి సభ్యులకు కృతజ్ఞతలు. జిల్లా నలుమూలలో వీక్షించడానికి అనువుగా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సహకరించిన తణుకు కమ్యూనికేషన్స్ అధినేత చిట్టూరి కృష్ణ కన్నయ్య గారికి, భీమవరం ఏరియా విజయలక్ష్మి కేబుల్ విజన్ అధినేత రుద్రరాజ్ శ్రీనివాస్ గారికి, యువరాజ్ కేబుల్ టీవీ అధినేత దుద్దుపూడి రామచంద్రరావు గారికి, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిడదవోలు రోటరీ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा, तव शुभ नाम